దేవుడు వింటున్నాడు. నేను వచ్చి ప్రార్థన చేస్తున్నా, దేవుడు వింటున్నాడు. ఆ టయానికి నువ్వు వచ్చి ప్రార్థన చేయకపోతే నీ దగ్గరికి డైరెక్ట్గా కల్లోకి వచ్చి ఆయన నిన్ను ప్రార్థన చేయటానికి లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. కల్లోకి వచ్చి మాట్లాడి ప్రార్థన టైం అయింది లే అన్నాడు. దాని అర్థం అది. అలారం మోగిద్దులే అనుకుంటున్నా. ఆ రోజు నిజంగా ఆ కళ నేను కనుక ఉండుంటే, కళ రాకుండా ఉంటే ఈరోజు నేను ఉదయకాల ప్రార్థన మిస్ అయిపోయావాడిని, నిద్రలోకి వెళ్ళిపోయేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అదృశ్యుడు. దేవుడు లేడు అని అనుకోకూడదు. దేవుడు ఉన్నాడు. ఇదిగో నీ పక్కన ఉన్నాడు, నా పక్కన కూడా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన కంటికి కనిపించినంత మాత్రాన దేవుడు లేడు అని అనుకోకండి. ఈ ఫోన్లో వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరెవరైనా కావచ్చు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. అలనాడు శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు బతికాడు. ఆ తర్వాత చనిపోయాడు.